నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఎంతో మందికి ఎంతో మంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు. మీడియా ద్వారా ఎంతో మంది గురువుల్ని మన ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి. ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా, జ్యోతిష పండితులు కూడా. ఆయన ఎవరో కాదండి, మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. రవి గారు, మీతో మాట్లాడినప్పుడు ఇందాక మెడిటేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అంటే మెడిటేషన్ చేయడం వల్ల లాభాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ చెప్తారు, కానీ మీ మాటల్లో నాకు మెడిటేషన్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయన్న విషయం అర్థమైంది. ఏంటి, నిజంగా మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి నష్టాలు ఏంటంటే ఇంకంత మంచి చేస్తుంది అన్నప్పుడు నష్టం ఎలా ఉంటుంది? ఏంటా నష్టం అసలు నిజంగా? మెడిటేషన్ వల్ల లాభాలు ఉంటాయనేది 100% కరెక్ట్. అవును. ఒక రూపాయికి అచ్చు ఎంత ఉంటుందో బొమ్మ కూడా అంతే ఉంటుంది. అంటే మెడిటేషన్ ఎవరికి నష్టం చేస్తుంది అంటే 90% మందికి మేలే చేస్తుంది. 10% మందికి ఎట్లా చేస్తుంది అంటే ప్రాక్టికల్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు బాగా ఎక్కువ మెడిటేషన్ చేశారనుకోండి, మెడిటేషన్ అంతా కూడా ఊర్ధ్వరేతస ప్రక్రియ. అంటే మూలాధారంలో ఉన్న శక్తి స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా సహస్రారం వైపుగా ఇక్కడున్న శక్తి పైకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, బాగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఏ ఏ ఏ ప్రక్రియలో చేసినా కానీ వాళ్ళు బాగా చేస్తుంటే సహస్రారం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్ళాలనే కాన్సెప్ట్లోనే ఉంటారు. అప్పుడు పైకి వెళ్ళే కొద్దీ పై చక్రాలన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి. సహస్రారం యాక్టివేట్ అవ్వగానే వాళ్ళకంతా లోకమంతా అబ్బా అద్భుతంగా కనిపిస్తుంది, ప్రతి ఒక్కడు శాంతి స్వరూపుడిలాగా కనిపిస్తాడు. ఆజ్ఞ యాక్టివేట్ అవ్వడంగా అంతా వాళ్ళ విజన్ వాళ్ళంతా కూడా అంతా ప్రశాంతంగా అంతా ఉంటుంది. విశుద్ధి యాక్టివేట్ అయిన గుడ్ కమ్యూనికేషన్, మంచి మాటలు, మంచి ఇది మాట్లాడుతూ ఉంటారు. అనాహతం ఓపెన్ అవ్వగానే అంతా ప్రేమ, అంతా ఈక్వాలిటీ, అందరూ నా వాళ్ళే, నా కూతురు ఎంతో పక్కన వాళ్ళ కూతురు అంతే, ఈ ప్రేమలు వచ్చేస్తాయి. మణిపూరకం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ హయ్యర్ చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు ఈ లోయర్ చక్రాస్లో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. నీకు మణిపూరకం, నువ్వు జాబ్ చేసే దాంట్లో పవర్, అంటే నువ్వు మనీలాగా ఎలగటం, అంటే నీకు రికగ్నిషన్ పార్ట్ తగ్గిపోతూ ఉంటుంది. జాబ్లో గుర్తించడం, స్వాధిష్టానం, నీ స్వ అభిమానం, అహంకారం, అంటే నాది నేను ఇది అని చెప్పుకునే తత్వం తగ్గిపోతూ ఉంటుంది. ఐడెంటిటీ కోల్పోతూ ఉంటారు క్రమేపీ అన్నమాట. మూలాధారం ఎప్పుడైతే డల్ అయిందో పని చేసే తత్వం ఉంటుంది. మీరు మెడిటేషన్ చేసే వాళ్ళలో 90 మంది ఒక 2 గంటలు గంట రోజు చేస్తున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ గంట మించి గంటలు కూర్చుంటున్న వాళ్ళకి ఈ హయ్యర్ చక్రాస్ బాగా యాక్టివేట్ అవుతాయి. లోయర్ చక్రాస్లో ఏమవుతుంది, ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మూలాధారం బాగుంటే నాది అనేది చూస్తాం, స్వాధిష్టానం నా కుటుంబం, మణిపూరకం నా సమాజం, నాది నా కుటుంబం, నాది అనే బాధ్యత ఏదైతే ఉంటుందో నా బాధ్యత నేను తీర్చుకోవాలి, నా భార్య పిల్లలు నా బాధ్యత, నా ఉండేటటువంటి పరిసరాలు నా బాధ్యత. ఈ బాధ్యత తత్వం కోల్పోయి ప్రేమతత్వంలోకి వచ్చేస్తారు. ఓకే, నేను జాబ్ చేసి బాగా సంపాదించాలి, బాగా ఇది చెయ్యాలి అనేది. ఎప్పుడెప్పుడు కాశీ వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు సన్యాసం తీసేసుకుందామా, ఎన్ని రోజుల్లో ఈ కుటుంబ బాధలు, ఈ బాధ్యత, ఈ భార్యని ఎన్ని రోజులు భరాయించాలి, లేకపోతే భార్య వైరాగ్య స్థితి ఎక్కువ అయిపోతుంది. అంటే ఈ కింద ఈ చక్రాలు వైభోగం, కింద చక్రాలు వైభోగం, పై చక్రాలు అంటే వైరాగ్యం. ఓకే, నాకు మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అరౌండ్ 36-35, 2 పిల్లలు, హ్యాపీ మ్యారేజ్. ఈ అమ్మాయి మెడిటేషన్లో బాగా చేసేస్తుంది. ఈ అమ్మాయికి సహజ వైరాగ్యం వచ్చేసింది. సంసారం ఏంటి, ఈ అమ్మాయి ఎంతసేపటికి ఏ గుడికి వెళ్దాం, భర్త ఏంటి ఆయన 36లో ఉన్నాడు, ఈ సినిమాకి తీసుకెళ్దాం భార్యని, లేకపోతే ఏదో పిక్నిక్కి తీసుకెళ్దాం, ఆయన ఏది తక్కువగా ఆయన ఉన్నాడు, ఈమెకేంది వైరాగ్యం అనమాట. ఏమవుతుంది అక్కడ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఈమె సినిమాకి వెళ్తే ఎంజాయ్ చేయలేదు, ఆయన గుడికి వచ్చి ఎంజాయ్ చేయలేడు. అర్థమైందా? వాళ్ళ జీవితంలో వైభోగం అనేది నశిస్తుంది. ఎప్పుడైతే మూలాధారం ఉందో ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు.
వీక్ అవ్వటం వల్ల. స్వాధిష్టానం ఉందో ఎప్పుడైతే బెడ్రూమ్, సెక్సువాలిటీ, రొమాంటిక్ వీటి మీద ఇంట్రెస్ట్ కోల్పోతారు. ఓకే. ఎప్పుడైతే మణిపూరకం అంటే నన్ను గుర్తిస్తే గుర్తి చేస్తారు, గుర్తికపోతే వస్తాయి. అదే స్టూడెంట్కి వచ్చిందనుకో, నాకు మార్కులు వస్తే వస్తాయి, రాకపోతే లేదు, జరిగింది ఏదో జరుగుతుంది, లైట్ తీసుకోవడం. ఎందుకు? వాళ్ళ ప్రేమ అయిపోయింది. నేను వేరు కాదు, వాడు వేరు కాదు, నా ఆత్మ వేరు కాదు, వాడి ఆత్మ వేరు కాదు, సర్వమానతత్వం, అహం బ్రహ్మాస్మి, సర్వం కలిగిదం బ్రహ్మ, సృష్టిలో ఎవడు గెలిస్తే ఏంటి అంతే. వీడికి ఇప్పుడు ఆజ్ఞాచక్రము సహస్రారంలో ఉన్నవాడికి పోయి చెప్పామనుకోండి, ఆ దేశం గెలిస్తే ఏముంది, ఈ దేశం గెలిస్తే ఏముంది. అవును. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే పనమ్మాయి ఈమె కంటే బెటర్గా ఉంటుంది లుక్ వైజ్. ఎందుకు? లోయర్ చక్రాసులో సెత్తిపోయింది. అప్పుడు ఏమైపోయింది ఆ అమ్మాయి? నేను చూపించుకోవాలి, నా బ్యూటీ, నా అనేది పోయింది కదా, మూలాధారం, నేను అనే తత్వం పోయింది కదా. నా కొద్దిగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని కానీ, ఆ ఏజ్ అమ్మాయిలకు ఉండే నా డ్రెస్ నీట్గా ఉండాలని కానీ, ఏదో ఒక డ్రెస్ ఏదైతే ఉంది వస్త్రం ఉండాలి అంటే అంటుంది అనమాట. చాలా న్యాచురల్గా, ఎక్కువ ఖర్చు మనం చేయటం మన ధర్మ విరుద్ధమేమో. ఆ అమ్మాయి మాట్లాడేది, ఒక 600 పెట్టి కొనుక్కుంటే లోకంలో అందరూ 600 పెట్టి కొనుక్కోవడం లేదు కదా. గాంధీ తాత చూడండి ఏం చేశాడు. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ పర్సన్, కాంట్రాక్టర్, అర్థమైందా. వాళ్ళ అమ్మ ఖాళీగా ఉండి చిన్నప్పటి నుంచి మెడిటేషన్ తీసుకెళ్ళింది. అయ్యో. ఆ అమ్మాయి ఏంటి మళ్ళీ ఎంబీఏ చదువుతుంది, ఇప్పుడు ఎంబీఏ చదువుతుంది, లండన్ నుంచి ఆన్లైన్ కోర్స్ చేస్తుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంది. ఆ అమ్మాయి లాగా తెలివిలో ఆ అమ్మాయి జీనియస్. కానీ ఇవన్నీ బాగున్నాయి, జీనియస్, బ్రెయిన్ అన్నీ బాగున్నాయి. ఫిజికల్లో నాకు అది కావాలి అనేది లేదు. మరి ఇప్పుడు మెడిటేషన్ మనకి ఇంపార్టెంటే. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా బ్యాలెన్స్ చేయాలి అని అంటే మెడిటేషన్ చేసే విధానం ఏమైనా మార్చాలంటారా? ఇప్పుడు విధానం అని కాదు, అక్కడ ఏంటి అంటే చాలా మందికి గురువులు అందుబాటులో లేకపోవడం. అంటే సహజంగా రోజుకు ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా మంచిది. ఎక్కువసేపు చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఓన్లీ విశ్వశక్తి మీదే పనిచేస్తారు వాళ్ళు, యూనివర్సల్ ఎనర్జీ మీద. కుండల్ని అనేది నీలో ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోవాలనేది ఉండదు. విశ్వశక్తి అంటే పురుషశక్తి, అంటే శివగా మనం చూస్తాం. కుండల్ని అంటే అమ్మవారుగా చూస్తాం. అమ్మవారు లేని కేవలం శివతత్వం అంటే ఏంటి? శివుడు పక్కన అమ్మవారు ఇది నశక్తి శివ శవప్రాయ అంటారు కదా. అది మనకి సౌందర్య లహరిలో ఫస్ట్ శ్లోకంలోనే ఉంటుంది. శివశక్తులు కలిస్తేనే మనం ఏంది ఆ శక్తి తత్వం, ఏదైతే జలతత్వం ఉందో, ఏదైతే పచ్చని ప్రకృతి తత్వం ఉందో, ఆ ప్రకృతి తత్వాన్ని పట్టుకోకుండా ఓన్లీ ప్రకృతి ఆవలున్న పురుషతత్వాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? మనం జీవించేదే ప్రకృతిని, మనం ఆపరేట్ చేసే సిగ్నల్ని జోలికి వెళ్తున్నారు, ఆపరేషన్లో లేము. మనలో ప్రకృతిలో మనం ఉండాలి. ఆ ప్రకృతిని భయించే పరిస్థితులు మనకు టచ్ కాకుండా మనం జీవించాలి. మనం ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రకృతిని టచ్ చేసుకోవటంలా, ప్రకృతి పరిస్థితులను టచ్ చేసుకోవటంలా. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మంచిగా ధ్యాని, మంచి యోగి. ఆయన ప్రధానమంత్రి బాధ్యతను నిర్వర్తించడానికి ధ్యానం వాడాడు. నువ్వు కుటుంబాన్ని బాగా సస్యశ్యామలం చేయడానికి ధ్యానాన్ని వాడావనుకో, నీ కుటుంబంతో పాటు 10 కుటుంబాలు సస్యశ్యామలం అవుతాయి. నువ్వు ధ్యానంలో వైరాగ్యం అయ్యావనుకో, నీ కుటుంబ బాధ్యత చచ్చిపోతుంది. అప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ అవుతావు 10 కుటుంబాలకి. ధ్యానం చేస్తే ఇట్ట పిచ్చోడు అవుతారా? అవును, అర్థమైందా? ఏదైనా చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే దాంట్లో అంటే దాని పీక్ అని కాదు, ఆ పీక్ చేసేవాడికి రైట్ గైడెన్స్ ఇవ్వాలి. రైట్ గైడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అమ్మాయికి ఏంటి, నేను వచ్చిన అమ్మాయికి చంద్రనాడి బ్లాక్ అయిపోయింది. ఆ అమ్మాయికి ఏంటి, చంద్రశ్వాసని చేయమని, లెఫ్ట్ నాస్టల్ బ్రీతింగ్ చేయమని ఆ అమ్మాయి పరిస్థితిని చూసి నేను గైడ్ చేశాను. అప్పుడు నార్మల్ అవుతుందా అలా చేయడం? వితిన్ 5 to 10 days తర్వాత ఆ అమ్మాయి ఆటోమేటిక్గా డ్రెస్సింగ్ మారుతుంది, ఆ అమ్మాయి ఫేస్లో గ్లో మారుతుంది, ఆటోమేటిక్గా తత్వం మారిపోతుంది. చంద్రతత్వాన్ని వదిలేస్తున్నారు.
ఓన్లీ ధ్యానంలో సూర్యతత్వాన్ని పెంచుకొని యాక్టివేట్ చేశారనుకోండి, సూర్యుడు అగ్ని ఉంటే హ్యాపీగా బాగుంటుంది. అలా ఆ అగ్ని కూడా ఎట్లా ఉండాలి, మార్నింగ్ సన్లైట్ లాగా ఉండాలి, ఈవినింగ్ సన్లైట్ లాగా ఉండాలి, అది ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. అది మిట్ట మధ్యాహ్నం ఎండలాగా చేసుకుంటున్నారు కొంతమంది. దానివల్ల ఏమైపోతుంది అంటే వీళ్ళకి ఈ కుటుంబంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. అట్లా వెళ్ళి వైరాగ్యంలో సన్యాసంలో స్థిరంగా, ఎందుకంటే వీళ్ళు కోరికలను జయించి వెళ్ళటంలా, అక్కడికి కోరికలను తప్పించుకోవడానికి వెళ్తున్నారు. మోహాన్ని జయించి వెళ్ళిన వాడికి మళ్ళీ ఎప్పుడు మోహం మీద ప్రీతి కలగదు. మోహాన్ని జయించి వెళ్ళటంలా మోహాన్ని బాధను భరించలేక వెళ్తున్నారు. ఇప్పుడు మీకు చాలామంది గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది సన్యాసుల్లాగా వాళ్ళు మంచిగా చదువుకున్నారు, ఎందుకు ఇట్లా వచ్చి మన కుంభమేళలో కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ధ్యానం చేసి ఈ సూర్యతత్వాన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల, ఒకటే యాక్టివేట్ అవటం వల్ల వీళ్ళకి సహజ వైరాగ్యం కలిగింది. చిన్న వయసులో వెళ్ళిపోయారు. వాళ్ళు ఉద్యోగం అన్నా ఇవి కానీ ఉపయోగించుకోవటంలా. ఇప్పుడు అదే మనకి నీమ్ కరోలి బాబా అన్నారు. నీమ్ కరోలి బాబా దగ్గరికి మన యాపిల్ కంప్యూటర్ అధినేత వచ్చారు. ఆయన ఏం చేశారు, నేను ఎట్లా యోగత్వం ఏంటంటే ఆయన ఏం చేశారు, నీమ్ కలోరి బాబా ఉన్నట్టుండేసి ఒక యాపిల్ తీసుకొని కొరికి ఇచ్చాడు. అదే యాపిల్ కంపెనీ సింబల్. ఆ కొరికిన యాపిలే, నీమ్ కలోరి బాబా కొరికిన యాపిలే సింబల్. ఆయన ఏం చేశాడు, భౌతికత్వంలోకి యోగత్వాన్ని ఉపయోగించారు. దానివల్ల అవ్వాల్సిన సక్సెస్ కంటే 100 times ఎక్స్ట్రా సక్సెస్ అయ్యారు. ధ్యానాన్ని సక్సెస్ కావడానికి వాడుకోవాలి. ధ్యానాన్ని వైభోగాన్ని అనుభవించడం కోసం వాడుకోవాలి. ధ్యానాన్ని వైరాగ్య స్థితికి వెళ్ళడానికి కాదు. వైరాగ్యం నీలో ఉండాలి. సంసారంలో నువ్వు ఉండు, నీలో సంసారం ఉంచుకోకు. ఓకే. కానీ అది పోయేసి నేను సంసారంలో ఉండను, నాకు సంసారం అక్కర్లేదంటే ప్రకృతి. పూర్వకాలంలో యోగులు సాధన చేసిన వాళ్ళు చూడండి, సంసారంలో ఉండేవాళ్ళు, సంసారం కష్టాలు వాళ్ళు ఎక్కించుకునే వాళ్ళు కాదు. అలా మనం జీవించాలి అంటే మనకి ఈ నాడులు కానీ, మనకి 72,000 నాడులు, ఈ 72,000 నాడులుకి ఆ షట్చక్రాలు, సహస్ర స్థితి, ఇవి జంక్షన్ పాయింట్స్. ఈ జంక్షన్ పాయింట్లో ప్రతి పాయింట్లు ఎనర్జీ బ్యాలెన్సింగ్గా ఉందా, అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయా, అపసవ్య స్థితిలో కొన్ని చక్రాలు వెళ్ళిపోతే వాళ్ళు వంకరలాగా మారిపోతారు. కింద చక్రాల్లో వైభోగానికి సంబంధించినవి, పై చక్రాలు వైరాగ్యానికి సంబంధించినవి. వైరాగ్యానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తే ఈ వైభోగం తగ్గిపోతుంది. వైభోగం మూలాధారం తగ్గిపోయింది, శరీరం పట్ల మమకారం ఉండదు, స్వాధిష్టానం కుటుంబం పక్క మమకారం ఉండదు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో మమకారం ఉండదు. మంచి ఇల్లు కట్టుకోవాలంటే మణిపూరకం బాగుండాలి, మంచి సంసారంలో బాగుండాలి, అందరితో జోవియల్గా మాట్లాడుతూ ఉండాలంటే స్వాధిష్టానం బాగుండాలి. హార్మోని అనేది హార్మోని అంటే అందరితో మింగిల్ అవ్వటం అనేది మన స్వాధిష్టాన చక్రం నుంచే జరుగుతుంది. మూలాధార చక్రం నుంచి ఏం జరుగుతుంది, ఈ శరీరము నిలబడాలి, నేను 100 ఏళ్ళు బతకాలి, నేను 120 ఏళ్ళు బతకాలి అనేసి మీరు ఇంటర్వ్యూ చేశారు. 110 సంవత్సరాలు సంత సదానంద వారు ఎట్లా ఉంటారు, ఈ యోగత్వాన్ని వాళ్ళు సాధన చేసి వైరాగ్య స్థితిని వాళ్ళలో ఉంచుకొని సమాజంలో ఈ స్థితిని స్ప్రెడ్ చేయాలంటే మళ్ళీ భౌతికత్వంలోకి వస్తారు వాళ్ళు. ఆ స్థితి ఉండాలి. కానీ మన వల్ల ఏమైంది, ఒకే సైడ్ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. దానికి రైట్ గురువు దగ్గరికి మీకు అట్లాంటి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటాయి. దానివల్ల ఎక్కువ మంది ఏంటంటే, కొంతమంది బాగా ధ్యానం చేసే వాళ్ళు తెలియకుండా షివరింగ్ అవుతుంటారు. కొంతమందికి ఓవర్ బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది. లోయర్ చక్రాస్లో ఎనర్జీ తక్కువయ్యి హార్ట్కి ఎనర్జీ అందని వాళ్ళకి గుండె దడ ఎక్కువైపోతూ ఉంటుంది. కొంతమందికి విపరీతమైన తేపులు వస్తూ ఉంటాయి. కొంతమంది కొద్ది దూరం నడిస్తే బ్రీతింగ్ అని వచ్చేస్తుంటుంది. ఎందుకు, లోయర్ చక్రాల్లో మీకు శక్తి లేదు, ఫిజికల్ ఎనర్జీ లేదు.
ఓకే, వాళ్ళకి ఏంటి ఫ్యామిలీ లైఫ్ అన్నా ఇంట్రెస్ట్ ఉండదు. హస్బెండ్ వచ్చి భుజం మీద చేసాడు అనుకోండి, ఈమె ధ్యానం చేస్తూ ఉందనుకోండి, ఏదో 90 ఏళ్ళ బామ్మ మీద చేసినట్టు వాడికి అనిపిస్తుంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కాదు, చేస్తే ఇద్దరు చేయండి, ఇద్దరు వైరాగ్యం తీసుకోండి, అది హ్యాపీ. కానీ ఎక్కువ అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో హస్బెండ్ ఎక్కువ ధ్యానం చేసి వైఫ్ని, అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడో ధ్యానం చేస్తారు, ధ్యానం చేసేసి ఏం చేస్తారు, ఎవరో అడిగితే దానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కుటుంబ అవసరాలు ఉంటాయి, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటారు, అన్నిటికీ ఇది ఉంది కదా చూసుకుంటారు అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇటుపక్క బాధ్యత మిస్ అవుతూ ఉంటుంది. బాధ్యత ఉండాలి, ఆధ్యాత్మిక శ్రద్ధ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్గా చేసుకున్నప్పుడే ఆధ్యాత్మికతను భౌతికతలో వాడుకోవాలి, భౌతిక జీవితంలో ఆధ్యాత్మికత ఉండాలి. ఈ రెండింటిని వాడుకున్నప్పుడే సమపాలల్లో ఒక రైల్వే ట్రాక్ లాగా వెళ్తున్నప్పుడే సక్సెస్ఫుల్ జీవితం అవుతుంది. తప్పితే ఇది ఓవర్ అయినా ప్రాబ్లమే, ఇది ఓవర్ అయినా ప్రాబ్లమే. ఈ భౌతికత ఎక్కువైతే స్వార్థపరుడవుతాడు, ఆధ్యాత్మికత ఎక్కువైతే వైరాగ్యం అవుతాడు. ఈ వైరాగ్యుల్ని డేంజర్ ఏంటంటే వీళ్ళ వల్ల ఈ స్వార్థ పనులు వీళ్ళని మంచి మాటలు చెప్పి వాడుకుంటారు. అవును, వీడికి నిస్వార్థం, తక్కువ పని చేస్తాడు, తక్కువ నమ్మేస్తాడు, భౌతిక మీద ఉండదు కాబట్టి స్వార్థ పనులకి చేతుల్లో బానిసలు అవుతారు యోగులు అనేవాళ్ళు. అంటే యోగులు అనేవాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ కాదు, అంటే పర్ఫెక్ట్ కాకుండా ఇలా మిస్కమ్యూనికేషన్గా అయ్యేవాళ్ళు. ప్రాక్టికల్గా రైట్ గురువుల దగ్గర గైడ్లైన్స్ తీసుకుంటూ రైట్గా వెళ్తే చాలా అద్భుతం. ధ్యానం అనేది ఒక వైభోగం, ధ్యానం అనేది ఒక అద్భుతం. ఆ ధ్యానం ద్వారా సర్వరోగ నివారణ జరుగుతుంది, ధ్యానం ద్వారా సర్వ వైభోగాలు వస్తాయి, ధ్యానం ద్వారా సర్వ సంపదలు చేకూరుతాయి. కానీ నువ్వు అవి చేకూరలేదు, ఈ మూడు జరగలేదు అంటే నువ్వు రైట్గా ధ్యానంలో లేదు, నువ్వు లోపం ఉంది. నువ్వు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నీ సంపద పెరిగిందా, నీ ఆరోగ్యం పెరిగిందా, నీ సత్సంబంధాలు పెరిగాయా, నీ జీవన ప్రమాణం పెరిగిందా, నీ జీవితంలో అండర్స్టాండింగ్ లెవెల్ పెరిగిందా, నువ్వు మాట్లాడే విధానంలో మార్పు వచ్చిందా, నువ్వు చూసే విధానంలో మార్పు వచ్చిందా, నీ సంకల్పాల్లో మార్పు వచ్చిందా, నీ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా, నువ్వు చదివే సబ్జెక్ట్ని అండర్స్టాండింగ్ చేసుకునే కోణం మార్పు వచ్చిందా, నువ్వు చూసే దృక్పథం అంటే ఒక అంశాన్ని ఒక సమస్యని చూసే దృక్పథం ఎలా మారిందా, ఇవన్నీ కూడా మనకి పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకంటే నువ్వు రైట్ ధ్యానంలో ఉన్నావు. వీటిల్లో జిజ్ఞాస తగ్గుతూ వైరాగ్యమే సర్వస్వం అని కానీ నువ్వు ఉంటున్నావు అంటే నువ్వు రైట్ ధ్యానంలో లేవు, సింపుల్ అంతే. ఓకే, అంటే యోగా మెడిటేషన్ వల్ల మనకు ఆ బెనిఫిట్స్ కలగాల్సినవన్నీ కలగాలి అని అంటే వాటిని మనం అనుభవించాలి అంటే బ్యాలెన్సింగ్ అయితే ఇంపార్టెంట్. లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇబ్బందుల పాలవ్వాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. ఓకే, మనం అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు, ఈ కరెక్షన్స్ అన్నీ ఫాలో అవుతూనే దాన్ని కంటిన్యూ చేయాలి. అంటే మామూలు సహజంగా హాఫ్ అన్ అవర్ చేసే వాళ్ళకి ఏమి ఉండదు. ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు నా దగ్గరికి ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒకటి గమనించాను. సహజంగా ఇది ఎవరు గమనించరు, ఎవరు చెప్పరు కూడా. అవును, ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా.